తమిళనాడులో విజయ్ సీఎం అయ్యారు కదా, సో పవన్ కళ్యాణ్ ఇక్కడ 10 సంవత్సరాల పైనే ఇక్కడ పోటీ చేశారు, మొత్తం కూడా తిరిగారు అనమాట ప్రజల్లోకి వచ్చి పదవి కోసం. కానీ సీఎం అవ్వలేకపోయాడు. అక్కడ పోటీ చేసిన 2-3 ఏళ్లలోనే ఆయన సీఎం అయిపోయాడు. విజయ్కున్న లెవెల్ ఇక్కడ ప్రజల్లో పవన్ కళ్యాణ్కి లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ మేడం, వ్యక్తిగతంగా చూడరు. ఇక వాటి గురించి ఇంకా మాట్లాడుకోవడం అంటే చాలా కష్టం. అంటే ఇక్కడ ప్రజలది తప్పంటారా? ప్రజలదే తప్పు అయింది కదా మేడం. ఒక మంచి మనిషిని మనం దూరం చేసుకున్నామంటే మరి ప్రజలదే తప్పు కదా. ఆయన అన్ని సంపాదించుకున్నవాడు కూడా వచ్చేసి మన కోసం ఎంత చేస్తున్నాడంటే మరి ప్రజలదే తప్పు కదా. సినిమా రాజకీయం వదిలేసి ఆయన కూర్చుంటే కాళ్ళ కిందకి కోట్లు వస్తూ ఉంటాయి. ఒక రోజుకు 2 కోట్లు 3 కోట్లు సంపాదించేవాడు. అలాంటి వాడు ప్రజల కోసం వచ్చి ఎంత త్యాగం చేస్తానంటే మరి ఓడిచ్చామంటే మరి ప్రజలదే తప్పు అయింది కదా మేడం. నెక్స్ట్ అన్న సీఎం అయ్యే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్? 90% ఉంటుంది మేడం. అంటే లోకేష్ సీఎం చేస్తారు అన్న అపోహలు కూడా వస్తున్నాయి, మరి దానికి మీ సమాధానం? సీఎం అయితే లోకేష్ అయితే అవ్వడు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నడుస్తుందంటే కళ్యాణ్ బాబు దగ్గర నుంచే నడుస్తుంది కాబట్టి ఇంకవుతే కళ్యాణ్ బాబు అవుతారు మేడం. అంటే రీసెంట్గా టీడీపీకి సంబంధించి కొన్ని పదవులను కూడా వాళ్ళు ఇచ్చుకున్నారు కదా, సో ఇది లోకేష్ని సీఎంని చేయడానికే ఈ వ్యూహం అంతా కూడా అని అంటున్నారు. మరి దానికి అయ్యే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అవుతాడు. కళ్యాణ్ బాబు సపోర్ట్ లేక నేను జరగదు కదా మేడం ఆడ. అంటే ఆయన పార్టీ నుంచి కొంచెం దూరం పెట్టారు అన్న ఇది కూడా వస్తుంది. అంటే ఆయనకి ఆరోగ్యం బాగాలేక కొంచెం దూరంగా ఉన్నాడు మేడం. ఆయన దూరం పెట్టాల్సిన అవసరం, ఆయన లేకపోతే పార్టీ లేదు కదా మేడం. టీడీపీ కూటమి ప్రభుత్వం లేదు కదా మేడం. ముందు తొక్కేసిన టీడీపీనే పైకి లేపాడంటే ఆయన వల్లే కదా మేడం సాధ్యం. పవన్ కళ్యాణ్ వల్లే కదా మేడం. అయితే వేరే వాళ్ళ అయితే అట్లా కాదు. నెక్స్ట్ అయితే సీఎం కళ్యాణ్ బాబే మేడం. 2029లో మాత్రం సీఎం పక్క కళ్యాణ్ బాబు. ఎందుకు సీఎం ఉండదు మేడం? ఎంత చేస్తున్నా కూడా ఇంకా ప్రజలు అర్థం చేసుకోకపోతే ప్రజలు పిచ్చాలి తప్ప ఇంకా ఆయన చేసింది ఇంకేముండదు.